అమ్మమ్మ ఇల్లు. అక్కడ గోడల కన్నా జ్ఞాపకాలే ఎక్కువగా మాట్లాడుతాయి. ప్రపంచం మారినా అమ్మమ్మ ఇల్లు మాత్రం మనసుకు శాంతినిస్తుంది. అమ్మమ్మ ఇల్లు అంటే తాతయ్య చెప్పే కథలు, పిన్ని తినిపించే గోరుముద్దలు, మనం ఎంత అల్లరి చేసినా వెనకేసుకొచ్చే మావయ్యలు. ఇవన్నీ జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలు. మనం ఏది అడిగినా లేదు, కాదు అనకుండా తెచ్చిపెట్టే తాతయ్య. సంక్రాంతి పండగకి 15 రోజుల ముందే ఫోన్ చేసి చెప్తాడు, సంక్రాంతి పండగకి రండి అని, ఇక్కడ చలి ఎక్కువగా ఉంది, స్వెటర్స్ తెచ్చుకోండి అని రోజు ఫోన్ చేసి చెప్తాడు. ఇంకా అమ్మమ్మ పిన్నిలు మనం వస్తున్నామని మనకి ఎంతో ఇష్టమైనవన్నీ చేసి పెడతారు. మనం ఎక్కడ ఉన్నా మనసు మళ్ళీ తిరిగి వెళ్ళేది అమ్మమ్మ ఇంటికి మాత్రమే. అమ్మమ్మ ఇంట్లో ప్రతి మూలన ఒక కథ, ప్రతి కథలో ఒక జ్ఞాపకం ఉంటుంది. చెప్పాలి అంటే ఇంకా చాలా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే కాలం ముందుకు నడుస్తుంది, కానీ అమ్మమ్మ ఇల్లు మాత్రం మన జ్ఞాపకాలని, మన బాల్యాన్ని కాపాడుతుంది. ప్రతి ఒక్కరికి అమ్మమ్మ ఇల్లు అంటే ఇలా ఎన్నో చెప్పుకోలేని జ్ఞాపకాలుంటాయి. అయితే మీరు కూడా మీ అమ్మమ్మ ఇంటి గురించి కమెంట్స్లో మీ ఫీలింగ్స్ని చెప్పండి.